వెల్కమ్ టు సీను అప్డేట్స్. ఇక 2023కు తెలుగు తెరకు రోజుకొక కొత్త నటి పరిచయం అవటం మనం చూస్తూనే ఉంటాము. అందులో కొంతమంది తెలుగు అమ్మాయిలే కాగా మరికొంతమంది ఇతర భాషలకు చెందినవారు. భాష తెలియనప్పటికీ తమ హావభావాలతో యువతుల్ని కట్టిపడేస్తారు. అందులో ఆషిక్ రంగనాథ్, ప్రియా భవానీ శంకర్, యుక్తి తరేజ అంటి స్టార్లు ఉన్నారు. తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. కొందరు కథానాయకులు మాత్రం మిశ్రమ ఫలితాలతో డీలా పడిపోతున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మల మాత్రం పట్టు వదలకుండా తమ టాలెంట్ను చూపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ తన అప్కమింగ్ మూవీలతో ఇక ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా ఈ ఏడాది కొంతమంది హీరోయిన్స్ సినిమాలను ఇట్టుటాకు అందుకొని దూసుకెళ్లగా కొందరు మాత్రం అభిమానుల్ని నిరాశపరిచారు. ఇంతకీ ఆ స్టార్ ఎవరు, ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక 2023లో ఎన్నో ఆశలతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ ఏడాది కలిసిరాని అందాల హీరోయిన్లు ఎవరంటే ఇక అక్కినేని అఖిల్ లీడ్ రోల్లో తెరకెక్కించిన సినిమా ఇక ఏజెంట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆమె సాక్షి వైద్య. అయితే ఈ సినిమా ఆశించినంత స్థాయిలో టాక్ అందుకోకపోవటం వల్ల మొదటి సినిమాతోనే ఆమె అభిమానులను నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన గాంధీవ అర్జున కూడా అమ్మడికి నిరాశే మిగిలిచ్చింది. ఇక మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఇక ఈ సినిమాతో గాయత్రి భరద్వాజ్ అనే ముద్దుగుమ్మ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఇక భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడికి ఆశించినంత స్థాయిలో పాపులారిటీ రాలేదు. ఇక బాలీవుడ్ నటి కృతి సన్నన్ సోదరి నూరుప్ సన్నన్ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ రిజల్ట్స్ ఈ అమ్మడికి నిరాశే మిగిలిచ్చింది. ఇక ప్రముఖ డైరెక్టర్ తేజ రూపొందించిన అహింస సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది గీతికా తివారీ. అయితే ఈ సినిమా ఆశించినంత స్థాయిలో టాక్ను అందుకోలేదు. దీంతో తొలి సినిమాతోనే నిరాశ మిగిలింది అమ్మడికి. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన మూవీ అమిగోస్తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్. ఇప్పటి వరకు శాండిల్వుడ్లో పాపులర్ అయిన ఈ చిన్నది తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు వచ్చింది. అయితే తొలి సినిమా అంతగా హిట్ కాకపోవటంతో ఈ అమ్మడికి చేదు అనుభవాన్ని మిగిలిచ్చింది. అయితే తాజాగా అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న ఆసామిరంగ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తమిళ, కన్నడ భాషల్లో 10కి పైగా సినిమాల్లో నటించి ఇక తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు స్పైగా వచ్చింది కేరళ కొట్టి ఐశ్వర్య మీనన్. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో టాక్ను సంపాదించలేకపోయింది. అయితే తొలి సినిమాతోనే ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో మెరిచిన నటి అమికా సురేంద్ర. అయితే తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమా విడుదలైంది. స్టోరీ బాగుంది కానీ ఆడియన్స్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. ఇక జాను సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది నటి గౌరీ జి కిషన్. ఆ తర్వాత శ్రీదేవి శోభన్బాబు చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఇక పెద్ద కాపు 1 సినిమాతో స్క్రీన్పై కనిపించింది నటి ప్రగతి శ్రీవస్తవ. ఇక భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఈ సినిమా నిరాశే మిగిలిచ్చింది. ఇక నాగచౌర్య హీరోగా వచ్చిన రంగబలి సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయింది యుక్తి తరేజ. అయితే ఈ సినిమాతో ఆమె ఇట్టు ఇవ్వలేదు కానీ నిరాశే మిగిలింది. ఇక కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి ప్రియా భవానీ శంకర్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే దూత అనే వెబ్ సిరీస్తో టాలీవుడ్లో హిట్ అందుకుంది. ఇక టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్లో వచ్చిన మీటర్ మూవీ అతుల్లా రవి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకు కూడా ఈ సినిమా నిరాశే మిగిలించింది. తెలుగమ్మ అయిన వైష్ణవ తేజ ఆమె చాలా సినిమాల్లో నటించింది కానీ బేబీ సినిమాతోనే హీరోయిన్గా ఈ ఏడాది హిట్ అయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవ చైతన్య. అయితే హీరోయిన్గా క్లిక్ అయ్యింది కానీ ఆశించినంత స్థాయిలో అవకాశాలు రావటం లేదు. ఇక ఈ ఏడాది క్లిక్ అయిన హీరోయిన్ రెబ్బా మోహిని మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సామాజ వర్గమున మంచి సక్సెస్ అయింది. ఇక హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రైటర్ పద్మభూషణ సినిమాతో
టీనా శిల్పరాజు మాత్రం ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒకప్పటి అందాల తార భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసని కూడా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. నేను స్టూడెంట్ని సార్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కానీ ఆమె డెబ్యూ వృధా అయింది. ఇలా ఎంతోమంది హీరోయిన్లు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది టాలీవుడ్లో అడుగుపెట్టి క్లిక్కు అవ్వలేకపోయారు. ఇప్పటివరకు చెప్పుకొచ్చిన కొన్ని పేర్లు మాత్రమే. ఇక చిన్న సినిమాల్లో మరింత మంది హీరోయిన్లు టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇక సరైన ఫలితం దక్కించుకోలేక పోయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.